సో ఉన్నారా? చెప్పన్నా. అన్న. వినిపిస్తుంది. ఓకే. సో వాట్ ఈస్ ద మిస్టేక్ ఐ హావ్ డన్ ఇస్ ఐ హావ్ యూజ్డ్ సంథింగ్, వేరే మెథడ్ వాడాను. సో సీ హియర్. సో మనం ఏం చేసామంటే సింపుల్ గా బ్రౌజర్ రౌట్స్ ని ఇది వాడుకున్నాము. ఇది మనకు సింపుల్ సింటాక్స్ వాట్ వి నో. సో ఈ ఎలిమెంట్ ఉందా, ఈ డాష్ బోర్డ్ ఎలిమెంట్ కి నేను ఒక డాష్ బోర్డ్ అనే కంపోనెంట్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే. సో డాష్ బోర్డ్ అనే కంపోనెంట్ ఎలా క్రియేట్ చేస్తానంటే ఇగో ఇలా క్రియేట్ చేస్తాను. సోర్స్ లో ఒక స్క్రీన్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. స్క్రీన్స్ అని, ఎందుకంటే డాష్ బోర్డ్ అనేది మెయిన్ స్క్రీన్ వస్తుంది కదా మనకి, ఫస్ట్ మెయిన్ ప్యానల్ లాగా. సో ఈ స్క్రీన్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను విచ్ ఇస్ డాష్ బోర్డ్. ఓకే. నేను స్ట్రక్చర్ కూడా నేను క్లీన్ గా రాసుకుంటున్నా, BOARD డాష్ బోర్డ్. సో ఇప్పుడు ఈ డాష్ బోర్డ్ లో నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను విచ్ ఇస్ డాష్ బోర్డ్, BOARD బోర్డ్ డాట్ TSX. ఇలాగే ఒక సిఎస్ఎస్ ఫైల్ కూడా క్రియేట్ చేసుకుంటాను విచ్ ఇస్ డాష్ బోర్డ్, BOARD డాష్ బోర్డ్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్. సో ఇదంత వరకు ఓకే. సో ఇప్పుడు ఈ డాష్ బోర్డ్ లో కంపోనెంట్ రాసుకుందాం, RAFCE. ఇది డాష్ బోర్డ్ కంపోనెంట్. సో ఇప్పుడు ఈ డాష్ బోర్డ్ కంపోనెంట్ ని నేను మన రౌటింగ్ సిస్టమ్ లో ఇగో ఇక్కడ H1 ఉందా, ఇక్కడ మనకి ఏం కావాలి, డాష్ బోర్డ్ కావాలి. సో వీ కాల్ DA డాష్ బోర్డ్. సో ఈ డాష్ బోర్డ్ కాల్ చేశాను, దీని మీద పాత్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాను. సో నా డాష్ బోర్డ్ ఉంది మన దగ్గర. సో ఇఫ్ ఐఎమ్ ఆన్, వాట్ ఇస్ ది ఎర్రర్, కెనాట్ రిజాల్వ్ డాట్ స్క్రీన్ అంట. ఈ మధ్యలో పనికి మాలిన ఎర్రర్లు అన్నీ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి వాళ్ళకే తెలియాలి. ఎక్స్పోర్ట్ ఇది కరెక్టే. వాట్ ఈస్ రాంగ్, నథింగ్ రాంగ్ రైట్. సో డాష్ బోర్డ్ ఎలిమెంట్ లో డాష్ బోర్డ్. సో నో ప్రాబ్లం. build will come from beginning. అరే, model not found, it is saying model not found. డాష్బోర్డ్ లో కరెక్ట్ స్క్రీన్స్ లో రెండు డాష్ బోర్డ్స్ ఉన్నాయి, ఒకటే డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ డాట్ TSX. see this works. సో లాగిన్ చేశాను. then I will come 1 2 3, then 1 2 3 4 login dashboard. సో మనకి డాష్ బోర్డ్ అనేది డిస్ప్లే అయింది. సో లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ రావాలి. సో అది కరెక్ట్ గానే వచ్చింది. సో ఈ డాష్ బోర్డ్ పాత్ ని ఇలా డిఫైన్ చేసి పెట్టాలి ఇక్కడ. దెన్ యూ విల్ కమ్ టు లాగిన్. లాగిన్ లో మాత్రం దిస్ ఇస్ ఇంపార్టెంట్. సో వన్స్ యువర్ పాస్వర్డ్ అండ్ దిస్ స్టఫ్ ఇస్ కరెక్ట్, దెన్ యూ నీడ్ టు నావిగేట్ టు ది డాష్ బోర్డ్. ఈ నావిగేషన్ గురించి చిన్న డిస్టర్బెన్స్ చూడండి. రియాక్ట్ రౌటర్ డామ్ లో మీరు వాడాల్సిన ఫంక్షన్ పేరు ఏంటిదంటే యూజ్ నావిగేట్. అంటే యూజ్ నావిగేట్ అనేది ఒక హుక్ లాంటిది. ఓకే. సో ఈ యూజ్ నావిగేట్ ని ఫస్ట్ ఇనిషియలైజ్ చేయాలి. ఇలా ఇనిషియలైజ్ చేసిన తర్వాత యూ నీడ్ టు యూజ్ నావిగేట్. సో నావిగేట్ డాష్ బోర్డ్ అనేది అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ రౌటింగ్ వర్క్స్ హియర్ ఇన్ లాగిన్. సో ఇప్పుడు ఈ డాష్ బోర్డ్ ని ఒక డిజైన్ చేయొచ్చు. సో లెట్ మీ డిజైన్ రఫ్లీ. సో నేను ఈ డాష్ బోర్డ్ ని ఏం చేస్తా అంటే ఊరికే ఒక 3 లైక్ చిన్న దీనికి ఇచ్చి డిజైన్ ఏదో ఒకటి రాస్తా. క్రియేట్ మీ అ స్టూడెంట్ dashboard with dashboard welcome page లాంటిది. వెల్కమ్ పేజ్ మళ్ళీ కీప్ ఇట్ సింపుల్. ఐ థింక్ కీప్ దిస్ సింపుల్ అండ్ హ్యావ్ dashboard డాట్ మాడ్యూల్ డాట్ CSS ఫైల్. ఈడేదో చిన్నది ఏదో ఇచ్చాడు, కొంచెం నీట్గా అనిపిస్తుంది, చూద్దాం. సో దీంట్లో నేను CSS రాసుకున్నాను. సో ఇప్పుడు ఇది డాష్ బోర్డ్, ఈ మాడ్యూల్ డాట్ CSS పనిచేయాలంటే ఖచ్చితంగా ఇంపోర్ట్ అవ్వాలి. సో ఇంపోర్ట్ అయ్యింది. సో దిస్ ఇస్ ఫైన్. సో నా ఇఫ్ లుక్, సో ఇది డాష్ బోర్డ్, వెల్కమ్ టు డాష్ బోర్డ్ అనేది చిన్నది ఏదో పెట్టాడు. ఓకే, దిస్ ఇస్ వన్. ఇప్పుడు
యాక్చువల్లీ ఐ కెన్ టీచ్ వన్ మోర్ ఆల్సో. ఇక్కడ లాగౌట్ అనే బటన్ పెట్టి లాగౌట్ కొడితే నీకు నీ లోకల్ స్టోరేజ్ క్లీన్ అయిపోతుంది, లాగౌట్ అయిపోతుంది కంప్లీట్గా. మళ్ళీ వాళ్ళు లాగిన్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనం బిల్డ్ చేయొచ్చు ఇప్పుడు. ఇంకా ఇక్కడ చిన్న లైక్ నావిగేషన్ బార్ లాగా లెఫ్ట్ సైడ్ ప్యానల్ టాప్లోనేమో నావిగేషన్ ప్యానల్, ఇక్కడ లాగౌట్ ఉంటుంది. ఇక్కడ ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు మధ్య మధ్యలో ఫీచర్స్ లైక్ ఎస్ఎంఎస్ పంపి. యాక్చువల్గా నా ఐడియా ఏంటిదంటే హియర్ వాట్సాప్ క్యాంపెయినింగ్ యొక్క ఫీచర్ డెవలప్ చేయాలి. సో విల్ రైట్ అ కోడ్. అది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా కొన్ని వాట్సాప్ నంబర్స్కి మెసేజ్ పంపిస్తుంది, బికాస్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ టూల్స్. సో అలాంటి మనం రియల్ టైమ్ అప్లికేషన్స్ చేయగలగాలి. సో విల్ డూ దట్. సో రైట్ నౌ విల్ చెక్ అగైన్. నేను లాగౌట్ కూడా రాస్తాను, ఒక చిన్న బటన్ ఇక్కడ రాస్తాను ఫర్ నౌ ఊరికే, ఎందుకంటే మనం బ్యాక్ వెళ్ళడానికి. సో BUTTON బటన్ విచ్ సేస్ లాగౌట్. సో ఈ లాగౌట్ బటన్లో హ్యాండిల్ క్లిక్ రాయాలి. ఇది క్లిక్ చేయగానే ఏమవ్వాలి నాకు? ఆన్ క్లిక్లో ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేయగానే నాకు ఏమవ్వాలి అంటే హ్యాండిల్ లాగౌట్. ఇంతకు ముందే నేర్చుకున్నాం మనం కాన్సెప్ట్ ఏంటిది, రౌటింగ్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తాను, కాన్స్ రిమూవ్ ఐటమ్ అని అవుతుంది చూడు, టోకెన్స్ ఇవన్నీ మనం రిమూవ్ చేసుకోవచ్చు యాక్చువల్గా. ఓకే, సో సింపుల్గా ఇక్కడ రౌటింగ్ వాడచ్చు. యూజ్ నావిగేట్ అనే హుక్ వాడి చేయొచ్చు, లేకపోతే నువ్వు ఏం చేయొచ్చు అంటే windows.location.href అని చేయొచ్చు. ఓకే, సో అది లాగౌట్. సో ఒక్కసారి చూద్దాం దీన్ని ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే మనకు హోమ్ పేజ్ వచ్చేస్తుంది. లాగిన్ చేస్తే మనకి ఏమవుతుంది, లాగిన్ పేజ్ వచ్చేస్తుంది. 1 2 3 తప్పు పాస్వర్డ్ కొట్టా, లాగిన్ ఫెయిల్డ్. ఒకవేళ కరెక్ట్ పాస్వర్డ్ కొడితే 1 2 3 4 ఈజ్ కరెక్ట్ పాస్వర్డ్. ది యూజర్ ఈమెయిల్. లాగిన్ కొట్టగానే లాగిన్ పేజ్. ఓకే, అండ్ ఇఫ్ ఐ క్లిక్ లాగౌట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ హౌ అ లాగిన్ లాగౌట్ వర్క్స్. సో ఫండమెంటల్గా మనం చేసింది మేజర్ ఏంటిదంటే రౌటింగ్ ఒకటి. సో దిస్ ఇస్ ద బేసిక్ సింటాక్స్ యూ నీడ్ టు అవేర్. అండ్ మీరు app.jsలోనే వాడండి, వేరే దగ్గర వాడి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, కానీ మే దట్ లీడ్స్ టు సమ్ ప్రాబ్లమ్. సో దిస్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి క్రియేట్ అ డాష్బోర్డ్. సో డాష్బోర్డ్ అనే ఒక ఫోల్డర్, స్క్రీన్స్ అనే ఒక ఫోల్డర్లో డాష్బోర్డ్ మాడ్యూల్, dashboard.tsx ఈ రెండు ఫైల్స్ క్రియేట్ చేసుకున్నాను. దెన్ ఐ కేమ్ టు లాగిన్. సో లాగిన్ సక్సెస్ అయ్యేటప్పుడు వాట్ ఐ క్రియేటెడ్ నావిగేట్ అనే ఒక హుక్. నావిగేట్ అనే ఒక స్టేట్ వాడాను. సో నావిగేట్ అనేది ఏంటిది, యూజ్ నావిగేట్ అనే హుక్ నుంచి వస్తుంది ఇలా. సో దిస్ ఈస్ హౌ యూజ్ నావిగేట్ వర్క్స్ అండ్ దిస్ ఈస్ హౌ డాష్బోర్డ్ వర్క్స్. సో ఇక్కడ నేను క్లిక్ చేయగానే అది నాకు ఇది చూపిస్తుంది, కాబట్టి దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. సో ఐ హోప్ లైక్ బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్? అర్థమైందన్న. ఓకే, సో దాన్ని మనము